సైకోసోమాటిసిజం అంటే మన సైకి అందులో ముఖ్యమైనది ఆలోచనలు, మనకున్న భావాలు. గత జన్మ మెమరీస్ ఉన్నది వేరే సంగతి. అది కూడా తగ్గించిపోతుంది. దానివల్ల ఆలోచనలు కూడా మారుతుంటాయి. ఈ సైకోసోమాటిజం అంటే బాడీ అనేది సైకి ద్వారా అందులో ముఖ్యమైన ఈ ఆలోచనలు మారటం డియర్ ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్‌గా మనం నార్మల్ మోడ్‌లోకి రావటము. దాని తర్వాత ఇంకా ఫర్దర్‌గా ఫీల్ గుడ్ హార్మోన్స్ అని పెరగటము. అలాగే కంపాషన్ అనేది పెరగడం ద్వారా 10 మంది గురించి పోట్లాడడం అనేది మారి కంపాషన్ ద్వారా కూడా మనం కొద్దిగా స్ట్రెస్‌ని తగ్గించుకుంటాము. స్ట్రెస్ అనేది నేచురల్‌గా ధ్యానం ద్వారా ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా అతి సులభంగా చాలా మోస్ట్ సింప్లెస్ట్ టెక్నిక్ స్ట్రెస్‌ని తగ్గించుకోవటానికి. దీనికన్నా సింపుల్ అనేది ఉండదు. ఇంక జీరో కాస్ట్. ఎప్పుడైతే జేసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు జేసుకోవచ్చు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇమ్యూనిటీ పెరగటం గాని లాంజివిటీ అంటాం. మన జీవితం ధ్యానులకు ఒక రీసెర్చ్ చేశారు. అంటే ఈ రిసర్చ్ ఆళ్ళు 10, 15 సంవత్సరాలు పెరిగిందన్నారు. ధ్యానులకైతే 15 సంవత్సరాలు ఎక్స్‌ట్రా ఉంటున్నారన్నారు. కానీ మన దృష్టిలో మనం అద్భుతమైన ఆలోచనలో ఉంటే మనం ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. నెగెటివ్ ఆలోచనలు, ఊరికనే వ్యర్థమైన ఆలోచనలు, ఊరికనే ఎప్పుడో జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా మనం ఒక ఎరుకులో ఉంటూ ఎప్పటికప్పుడు శూన్యంగానే ఉండాలి. లేదంటే ఒక అద్భుతమైన ఆలోచనలు అంతా మంచిగా జరుగుతుందనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటే మన స్ట్రెస్ పోయి చక్కటి ఆరోగ్య స్థితిలోకి వెళ్తాం.